భానుమతి గారు టాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకొని నిర్మాతగా, గాయనిగా, దర్శకురాలిగా, స్టూడియో ఓనర్గా, మంచి డాన్సర్గా కూడా నిరూపించుకొని మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న భానుమతి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి పనిలో కూడా అవగాహన ఉన్న గొప్ప నటి. ఆమె నటన, ఆహార్యం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆమె మనసు అంత చల్లగా ఉంటుందని ఆమెతో కలిసి పనిచేసిన వారు చెబుతూ ఉంటారు. అంతేకాదు ఫిలిం ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్గా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఎవరికీ తల వంచకుండా దర్జాగా బ్రతికిన తార ఆమె. దర్శకులు, నిర్మాతలు, స్టార్ హీరోలను కూడా వణికించిన బ్యాక్గ్రౌండ్ ఈమెది. ఏ సినిమా అయినా సరే తన పరిధికి మించి ఎక్కువగా చేస్తుంది. ఎక్స్ట్రా ఈవెంట్లను అసలే ఎంకరేజ్ చేయదు. హద్దు మీరి ఎవరితో కూడా ప్రవర్తించదు. ముఖ్యంగా హీరోయిన్లతో కూడా రాసుకుని పూసుకుని తిరిగే రకం కాదు. కంచు కంఠంతో అద్భుతమైన డైలాగ్ చెప్పిన ఆమె తన పాత్రలకు వచ్చే పాటలను కూడా ఆమె పాడుకునేది. ఎప్పటికప్పుడు ఆ పాటలు కూడా సూపర్ హిట్గా నిలిచేవి. టైం టు టైం షూటింగ్కి రావడంతో పాటు కరెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేసిన ఈమె క్రమశిక్షణకి కేర్ ఆఫ్ అడ్రస్. కాంట్రవర్షియల్ స్టార్గా కూడా ఈమెకు పేరు ఉంది. హీరోయిన్ తర్వాత ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ మెప్పించారు. హీరోలకు మించి ఫైటింగ్లు కూడా చేసిన ఈమె ఎంతో పేరు సంపాదించుకున్నారు. అయితే చివరి రోజుల్లో మాత్రం ఎంతో ఇబ్బంది పడిందని సమాచారం. భానుమతి గారు ఒంటరి జీవితంతో ఇబ్బంది పడిందని, ఆమె భర్త రామకృష్ణ మరణం తరువాత కొడుకు ఆమెను సరిగ్గా చూసుకోలేదని, అమెరికాలో కొడుకు ఉండటంతో మద్రాసులో భానుమతి గారు ఇబ్బంది పడిందనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఒంటరితనం కారణంగా నరకం చూసిందని సమాచారం. ఒకప్పుడు దర్జాగా బ్రతికిన ఈమె ఇలా ఒంటరితనాన్ని భరించలేక మరణించడం అభిమానులు కూడా బాధ పెట్టింది. అయితే ఈ విషయంలో నిజం లేదని మరో వాదన కూడా ఉంది. భానుమతి గారికి ఏకైక కుమారుడు భరణి ఉన్నాడు. ఆయన డాక్టర్ కావడంతో తన తల్లిని బాగా చూసుకున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి తోడు మరో వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. భానుమతి గారు తన కోడల్ని ఇబ్బంది పెట్టారన్న వార్త కూడా వినిపించింది. అయితే అసలు నిజం ఏమిటో తెలియదు కానీ చివరి దశల్లో మాత్రం భానుమతి గారు ఇబ్బందులు పడ్డారని మాత్రం తెలుస్తోంది. ఏది ఏమైనా ఒక గొప్ప నటిగా పేరు దక్కించుకున్న భానుమతి గారు చివరి దశలో ఇలా దీనస్థితిలో మరణించడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.